హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే మర్రి వృక్షానికి ఇలా 108 ప్రదక్షిణలు అయితే చేసి దారం అయితే కడుతున్నాను అనమాట. దీన్నే వట సావిత్రి వ్రతం అని కూడా అంటారు. నేను జస్ట్ పూజ అయితే చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చేసుకునే పూజే. ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు చేసుకుంటారు. పౌర్ణమి రోజు కనుక కుదరకపోతే అమావాస్య రోజైనా చేసుకోవచ్చు. ఇక నేను ఎవ్రీ ఇయర్ ఇలానే అయితే చేసుకుంటా. ఇదే చెట్టు ఎప్పుడు మారదు, చెట్టు అయితే అదే. ఆ ఊరు దాకా వెళ్ళి ఈ చెట్టు కిందే చేసుకుంటాము. ఇది పచ్చని పొలాల్లో అయితే ఉంటుంది. అక్కడ 2 పసుపు ముద్దల్లాగా సత్యవంతుడు సావిత్రీదేవి అని చెప్పేసి అనుకొని పూజ అయితే చేసుకొని ఇలా తాంబూలము, ఇక గాజులు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాంబూలం పెట్టి ఇలా దీపం వెలిగించేసి ఇలా ప్రదక్షిణలు అయితే చేసి ఇలా దారం అయితే చుట్టాను. ఆ దారం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. యముడి చేతులు ఉండే పాసం కంటే పవర్ఫుల్. అలా త్రిమూర్తి స్వరూపం కదా మర్రి చెట్టు. ఆనాడు సావిత్రీదేవి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఈ చెట్టుకే పూజ చేసి యముడితో పోరాడింది.